ఊరడించు జ్ఞానం అంట. ఇతరులను వాక్యంతో అలసిన వాని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడని యెషయా 54 చూస్తున్నాం. చూడండి, ఆ వరం పొందుకోవాలి, అడిగి పొందుకోవాలి. దేవా, ఎవరైనా నా దగ్గర కృంగిపోయి వస్తే నా మాటల ద్వారా వాడు తిరిగి లేవాలి. ఎందుకంటే వాక్యం జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుంది. జీవవాక్యం కదా ఇది. నీ నోటి మాట ద్వారా చచ్చే వాళ్ళు కూడా బ్రతకాలి. ఇక చావని నేను బ్రతుకుతాను, దేవునికి సాక్షిగా నిలబడతాను అనే సాక్ష్యం కావాలి. అందుకే ఆ అలసిపోయిన జీవితంలో విసికి వేసారిపోయినాడు, అలసిపోయినవాడిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు దయచే ప్రభువా అని అడుగుతున్నాడు. శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. అంటే వినాలా? నువ్వు దేవుని స్వరం వింటే దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఏ మాటలు మాట్లాడాలి, ఏ పరిస్థితికి తగిన ఆ మాటలు నీ యొక్క నోటికి దేవుడు అందిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఎంతమందిని మరణం నుండి తప్పిస్తున్నారు? చావునక పట్టబడిన వారిని మీరు తప్పించగలుగుతున్నారా? ఒకవేళ నీకే చావు తలంపులు ఉంటే నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు దూతను పంపుతాడు. దేవుడు తన దూతను పంపి బలపరిచినను